ఇక్కడున్న వాళ్ళని అక్కడికి, అక్కడున్న వాళ్ళని ఇక్కడికి, కొందరినైతే జిల్లాలు దాటించేసి మరీ పోటీ చేయించారు. ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ కాలేదు. జరగాల్సిన దానికంటే ఎక్కువే నష్టపోయారు. ప్రతిపక్షంలోకొచ్చి 20 నెలలైపోయింది. అయినా ఇప్పటికీ చాలా చోట్ల వైసీపీకి ఇన్ఛార్జీలు లేరు. చెప్పుకోదగ్గ నేతలకు పోటీ చేసే నియోజకవర్గం ఏంటో క్లారిటీ లేదు. నడిపించే నాయకుడు లేక క్యాడర్ డైలమాలో ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తామో తెలియక లీడర్లు పరేషాన్లో ఉన్నారట. ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించేదెప్పుడు? వచ్చే ఎన్నికల్లో వైసీపీ కీలక నేతలు పోటీ చేసేదెక్కడ? నియోజకవర్గంలో రథసారథి లేక క్యాడర్ అయోమయం. పోటీ చేసే నియోజకవర్గమేంటో తెలియక డైలమాలో లీడర్లు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకంపై ఆలస్యమెందుకు? 20 నెలలుగా అధికారం కోల్పోయామనే బాధ వెంటాడుతూనే ఉంది. మళ్లీ పవర్లోకొస్తామా? ఫీల్డ్లోకి దిగి పనిచేస్తే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదో అనే డైలమా కంటిన్యూ అవుతోంది. ఓవైపు వైసీపీ లీడర్లు క్యాడర్ డైలమాలో ఉంటే కొన్ని చోట్ల టికెట్ ఫైట్ నడుస్తోంది. మరికొన్ని చోట్ల నడిపించే నాయకుడు లేక క్యాడర్ అయోమయంలో పడిపోయిందట. ఇక కొందరు ముఖ్య నేతల పరిస్థితి ఇంకా గమ్మత్తుగా ఉందట. పేరు గొప్పగా ఉన్నా చెప్పుకోవడానికి తమకంటూ ఓ నియోజకవర్గం లేకుండా పోయిందని మదన పడుతున్నారట. వైసీపీకి చెందిన పలువురు యువనేతలైతే అధినేత నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారట. గత ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడ పోటీ చేశాం. అప్పుడు అధికారం ఉంది, గెలుస్తామనే ధీమా ఉండేది. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం, అసలే పరిస్థితులు బాలేవు. పైగా ప్రతిపక్షంలోకొచ్చి 20 నెలలు గడిచిపోయింది. ఎన్నికలకింకా 3 ఏళ్ల టైమున్నా జమిలి వస్తే ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే త్వరగా ఏదో ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తే వెళ్లి అక్కడ పని చేసుకుంటామంటూ అర్జీలు పెట్టుకుంటున్నారు పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అప్పట్లోగా రాజకీయంగా అడుగు తీసి అడుగు వెయ్యాలంటే ఆలోచించే పరిస్థితిని ఫేస్ చేస్తున్నారట. తమకంటూ ఓ నియోజకవర్గం లేకుండా పోయిందన్న భావనలో ఉన్నారట. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ యువనాయకుడిగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ బలమైన కౌంటర్ ఇస్తూ నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా కమ్మ సామాజిక వర్గంలో అంతో ఇంతో మద్దతు ఉన్న నేత. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే ఇప్పటికైతే నో క్లారిటీ. దీంతో ఆయన ఎటువైపు అడుగు వెయ్యాలన్నది తేల్చుకోలేకపోతున్నారట. విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని కొంతసేపు, కాదు పెనమలూరు నియోజకవర్గం ఇస్తామని మరోసారి, మచిలీపట్నం నుంచి పోటీ చేయించే యోచన అంటూ ఇంకోసారి లీకులిస్తుండటంతో దేవినేని అవినాష్ సందిగ్ధంలో పడ్డారట. ఇక విజయవాడ పశ్చిమలో పోతిన వెంకట మహేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారో తెలియని పరిస్థితి ఉందట. అటు నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే సైలెంట్ మోడ్లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన్ను నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. కానీ ఆయన అక్కడ ఓడిపోయారు. దీంతో మళ్లీ తిరిగి తన సొంత నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటున్నారు. కానీ అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అడాల ప్రభాకర్ రెడ్డి మళ్లీ టికెట్ ఆశించే అవకాశం ఉందంటున్నారు. దీంతో తిరిగి సొంత సెగ్మెంట్ నుంచి పోటీ చేయడంపై అనిల్ కుమార్ యాదవ్ కు అధిష్టానం నుంచి ఆపయం దక్కలేదంటున్నారు. అటు గుడివాడ అమర్నాథ్ తనను గాజువాక ఇన్ఛార్జిగా నియమించడంపై అసంతృప్తిగా ఉన్నారట. ఇలా గత ఎన్నికల్లో నియోజకవర్గాలు మార్చి అధిష్టానం మరో చోటు నుంచి పోటీ చేయించిన నేతలంతా పొలిటికల్ ఫ్యూచర్ పై డైలమాలో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై క్లారిటీ లేకపోవడంతో లైమ్ లైట్ లో ఉండేందుకు ఇష్టపడట్లేదట. ఏదో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పట్నుంచే పని చేసుకుంటూ పోతేనే పట్టు సాధించే అవకాశం ఉంటుందని, లేకపోతే గత ఎన్నికల్లాగా లాస్ట్ మూమెంట్ లో నియోజకవర్గాలు మారిస్తే కష్టమే అంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నేతలు జగన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారట. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కీలక నేతలు పోటీ చేసే స్థానాలపై వైసీపీ అధినేత ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారోనన్నది సస్పెన్స్ గా మారింది.